రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సరికొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది. కొండమీది కోతైనా ఆయన దగ్గరకు దిగిరావాల్సిందే. ముఖ్యమంత్రి ఇంటికొచ్చి మరీ జీ హుజూర్ అంటూ కృతజ్ఞతలు చాటుకోవాల్సిందే. సీఎంకు తగ్గట్టే కొన్ని వర్గాలు తయారయ్యాయి. బాస్ అనుగ్రహం పొందాలని అధికార గణము రాజకీయ బురద పూసుకుంటుంది. చిన్న చిన్న రొటీన్ నిర్ణయాలకే ఉబ్బి తబ్బిపై చీఫ్ మినిస్టర్ ఇంటికి క్యూ కడుతున్నాయి. కానీ థ్యాంక్స్ గివింగ్ పేరిట విద్యార్థులను ఇందులోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మాత్రం హైకమాండ్ ఆ గ్రహం చుట్టూ చక్కర్లు కొట్టే ఉపగ్రహంలా మారడని జనం మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మజాక సీఎం అనుకుంటే కొండ మీద కోతైనా ఆకాశంలో చందమామైనా మారు మాట్లాడకుండా దిగి రావాల్సిందే. వీసీలు విద్యార్థులు ఒక లెక్క, సచివులైతే చెప్పనే అక్కర్లేదు. జీ హుజూర్ అనాల్సిందే. ఏదో వంకతో ఖుషీ చేసి బాస్ అనుగ్రహం పొందాల్సిందే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సరిగ్గా అదే జరుగుతోంది. రోజువారీ ప్రభుత్వం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలకే కొందరు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కృతజ్ఞతలు అంటూ సీఎం దగ్గర క్యూ కడుతున్నారు. ఈ వరుస ఉదంతాలు ముఖ్యమంత్రి రేవంత్ మోనార్కిజం ను బహిర్గతం చేయటం ఒక కోణమైతే, ఇక చాలే సంబడమంటూ జనం అధికారుల తీరుపై విసుక్కోవడం మరో కోణం. వీటన్నిటి నడుమ క్షేత్రస్థాయిలో పర్యటించడమే సీఎం మర్చిపోయాడన్నది విమర్శ. కాగా ఢిల్లీ గ్రహాల చుట్టూ తిరిగే ఓ ఉపగ్రహంలా ఆయన తయారయ్యారన్నది ఆరోపణ. వీసీల నియామకంలో ఆశ్రిత పక్షపాతం, ఆమ్యామ్యాలపై ప్రీతి తీవ్ర ప్రభావం చూపాయనేది ఆరోపణ. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియామకం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని టాక్. అందుకు ఓ బలమైన కారణమే ఉంది. వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసినా ప్రభుత్వ పెద్దలు చెప్పిన పేర్లే జాబితాకు ఎక్కాయట. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారే రాజ్భవన్లో సైతం కీలక విధుల్లో ఉండటం సీఎం అండ్ కోలకు మరింత కలిసొచ్చిన అంశం. ఇంకేం, ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే వాళ్లు ఉపకులపతులు అయిపోయారు. కానీ ఒక్కచోట మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ నియామకంపై పీటముడి పడింది. అంతటా అతి జాగ్రత్తగా మేనేజ్ చేసిన టెక్నికల్ యూనివర్సిటీ విషయంలో మాత్రం తప్పులో కాలు పడింది. ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లను సెర్చ్ కమిటీ ప్రతిపాదించింది. గతంలో జేఎన్టీయూకి వీసీగా విధులు నిర్వర్తించిన వ్యక్తి సైతం వీళ్లలో ఉండటం ప్రభుత్వానికి మింగుడు పడని అంశంలా మారింది. పోనీలే అనుకుని ముగ్గురిలో ఎవరిని అనౌన్స్ చేసినా రెడ్డి వర్గానికి చెందిన వాళ్లే అవుతారు. తద్వారా బీసీలో వ్యతిరేకత వచ్చి ప్రభుత్వంపై నిందపడే అవకాశం ఉంటుంది. సరే, వాళ్ల బదులు కొత్త వాళ్ల పేర్లు పరిశీలిద్దామంటే అందుకు సెర్చ్ కమిటీ ఏర్పాటు నిబంధనలు ఒప్పుకోవు. రూల్ ప్రకారం కమిటీ ఒకసారి ప్రపోజ్ చేసిన పేర్లను మార్చడానికి లేదు. బీసీల సంకట పరిస్థితి ఇలా ఉంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక కొత్త సంప్రదాయం తెరపైకి వచ్చిందనే విసుళ్లు వినిపిస్తున్నాయి. తమ నియామకానికి కృతజ్ఞతగా మొన్న వైస్ ఛాన్సలర్లు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు థ్యాంక్స్ గివింగ్ అంటూ నిన్న సచివులు, ఇవాళ స్టూడెంట్స్ ముఖ్యమంత్రిని కలిసి పుష్పం, పత్రి సమర్పించుకున్నారు. సందర్భం చిన్నదే అయినా కొందరి ఆనందానికి అవధులు లేకుండా పోతుందన్నది పొలిటికల్ లేయర్స్ లో వినిపిస్తున్న సర్కాజం. చిన్నదో పెద్దదో నిర్ణయం ఏదైనా ఉబ్బితబ్బిబ్బవుతోన్న అధికారులు జనం పోలోమంటూ సీఎం రేవంత్ ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు. ధర్మదర్శనం చేసుకుని కృతజ్ఞతల పర్యంతమవుతున్నారు. తమకు రాజకీయ బురద అంటకూడదన్న కనీస ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏదో కారణంతో ముఖ్యమంత్రిని కలిసి ప్రసన్నం చేసుకుని మెప్పు పొందాలనే తహతహ అధికారుల్లో కనిపిస్తోంది. సీఎం వైఖరి కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉంటోంది. అందరూ తన నివాసానికే రావాలన్న కాంక్ష ఆయనలో అధికమన్నది విమర్శకుల పరిశీలన. లేదంటే కొత్తగా నియమితులైన ఉపకులపతులను ఒక వేదికపైకి పిలిచి వాళ్లతో అధికార సమావేశం నిర్వహించి అక్కడ కృతజ్ఞతల స్వీకార కార్యక్రమం పెట్టుకోవచ్చు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సీఎం వాళ్లకు ఉమ్మడిగా దిశా నిర్దేశం సైతం చేయొచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సీఎంకు థ్యాంక్స్ గివింగ్ పేరిట స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడి నుంచో వాళ్లను హైదరాబాద్కు తరలించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పించే పనిపెట్టుకునే బదులు సీఎంఏ స్వయంగా రాజధాని శివార్లలో ఉండే హాస్టళ్లకు వెళ్లి కృతజ్ఞతలు అందుకోవచ్చు కదా అన్నది విమర్శకుల వాదన. అలా చేస్తే అక్కడి పరిస్థితులు, విద్యార్థుల స్థితిగతులు సైతం ఆయనకు బోధపడే ఛాన్స్ ఉంటుందనేది వాళ్ల ఒపీనియన్. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో హైకమాండ్ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహంలా తయారయ్యారన్నది ప్రతిపక్షాలు సంధిస్తోన్న వ్యంగ్యాస్త్రం. ఎంతసేపు అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణం చేయటం, అందుకోసం పదే పదే ఢిల్లీకి వెళ్లడం తప్ప రేవంత్ కు గల్లీ ముచ్చట తెలియదన్నది విమర్శ. క్షేత్రస్థాయిలో జనాన్ని కలిసేందుకు ఓ జిల్లాకో గ్రామానికో వెళ్లాలన్న సోయే ఆయనకు ఇంతవరకు లేదన్నది విమర్శ.